వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నటుడు సుమన్ రాజకీయంగా అంటే ఆంధ్ర రాజకీయాల పైన ఒక కామెంట్ చేశారు. ఇలా కనుక చేసినట్లయితే వాళ్ళ గెలుపు ఖాయం అన్నారు. అసలు ఏం చేస్తే ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో అనే దానిపైన ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ప్రముఖ సినీ నటుడు, ఒకప్పటి హీరో, మనందరికి తెలిసింది. ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. రాజకీయాల్లో తనకి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గురువు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే తిరుపతిలో తాతయ్య గుంటలోని గంగమ్మ అమ్మవారిని దర్శించుకొని ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించారు. అనంతరం ఆయన అంటే సుమన్ గారు మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే సీట్ల సర్దుబాటు సక్రమంగా కనుక జరిగితే అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అనేసి ఆయన చెప్పుకొచ్చారు. ఓటర్లను ప్రలోభాలకు గురి పెట్టవద్దనేసి కూడా, అంటే ఆయన తెలిసినప్పుడు కూడా ఓటర్లని ప్రలోభాలకు గురి కావద్దనేసి కూడా, ఆయన మంచి నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, మంచి పరిపాలన చేస్తాడు, కానీ ప్రజలందరూ కూడా మీరు ప్రలోభాలకు గురి కావద్దంటూ కూడా సుమన్ గారు సూచించారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలంటూ కూడా ఆయన సూచన చేశారు. తనకు ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆలోచన లేదనేసి కూడా, అంటే ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు నాకు ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని అలాంటి ఆలోచన కూడా లేదంటూ కూడా సుమన్ గారు తెలిపారు. అలాగే తమిళనాడు విజయ్ పార్టీ పెట్టడానికి నేను స్వాగతిస్తున్నట్టుగా తెలియజేశారు. రాజకీయంగా ఆలోచనలతో కూడినటువంటి అడుగులు వేస్తున్నారు. అయోధ్య రామ ప్రతిష్ఠ అనేది చారిత్రాత్మకం అనేసి కూడా సుమన్ గారు తెలియజేశారు. అయితే శ్రీరాముడు దర్శన భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతం అనేసి కూడా సుమన్ ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. కాకపోతే ఇక్కడ ఇది ఇలా ఉండగానే ఏపీ రాజకీయాల్లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల పైన కూడా ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏపీ సీఎం జగన్ అలాగే మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు వ్యవహారాల పైన కూడా తనదైన శైలిలో ఆయన స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని, ప్రస్తుతం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేసుల భయంతో వాళ్ళు వెనుకంజ వేస్తున్నారనేసి కూడా విమర్శించారు. నిజంగా అప్పుడప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చిపోతూ ఉంటారు. అలా నేను ఇన్ని రోజులు పలాని దీనిపైన నేను ఇన్ఫర్మేషన్ సేకరించానని చెప్తూ ఉంటాడు. అలా వస్తాడు, బాంబే వస్తాడు, మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విధంగా ఉన్నప్పటికి కూడా ఆయన అప్పుడప్పుడు ఒక 10 పాయింట్లు చెప్తే దాంట్లో 2-3 మంచి పాయింట్స్ ఉంటాయి. ఆ విధంగానే నిజంగా వీళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కూడా కేసుల మీద భయంతోనే బీజేపీ పార్టీని ప్రశ్నించలేకపోతున్నారా, నిలదీయలేకపోతున్నారా అని కూడా నిజంగా ఆయన చెప్పిన దానికి మనం అప్పుడప్పుడు సందేహాలు కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి. అయితే రాక్షసుణ్ణి, దుర్మార్గుణ్ణి ఆయన భరించవచ్చు, కానీ పిరిగివాడిని అసలు భరించే పరిస్థితి ఉండకూడదంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణం ఉంది. అంటే ప్రజలు ఎవరు తక్కువ అవినీతి పరుడో కూడా చూసుకొని వారికి ఓటేస్తారు తప్ప నోటా జోలికి వెళ్ళడం లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజంగా ఇది కరెక్టే. అంటే కొంతమంది ఏంటంటే బాగా మంచి, అంటే అటు రాజకీయంగా, విద్యపరంగా, సమాజం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు మాత్రమే నోటాకు ఓటు వేస్తుంటారు. అంటే వీళ్ళు ఆ వ్యక్తి నిజంగా అవినీతిపరుడా, లేదా పరిపాలన బాగా చేస్తున్నాడా, లేదా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోకుండా, అభివృద్ధిని పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి, అతను రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి అసలు అన్ఫిట్ అని ఆలోచించిన వాళ్ళు మాత్రమే నోటాగా వేస్తూ ఉంటారు.
అలా లేని వాళ్ళు ఏంటంటే అది ఎందుకు ఊరికే ఎవరికో ఒకరికి వేస్తే పోద్ది కదా, లేదా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం వీళ్ళకి వేస్తే పోతుంది, వీళ్ళు నాకు ముందుది ఇచ్చారు డబ్బులు ఇచ్చారు లేదా ఫలానిది ఇస్తా అన్నారు, ఇలాంటి ఓట్లకు అంటే ఓట్లను వాళ్ళ ప్రజలను కూడా ప్రలోభాలకు పెట్టి ఓట్లు వేసేస్తుంటారు. ఏదో ఒక పార్టీకి నోటకు మాత్రం వేసేది మాత్రం ఇటువంటి వ్యక్తులు మాత్రమే వేస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో టమాటాలన్నీ పుచ్చిలే ఉన్నప్పుడు కూడా వాటిని కాస్త తక్కువ పుచ్చులు ఉన్నట్టు వాటిని ఏరుకుంటాం కదా మనం. అంటే ఆయన ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాడు. అంటే అవినీతి ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళని కొంత పక్కన పెట్టేసి, అవినీతి ఎవరైతే తక్కువ చేస్తుంటారో పర్లేదు అతనితో పోలిస్తే ఇతనే బెటర్, అంటే ఇద్దరు అటువంటి వ్యక్తులు అయినప్పుడు కూడా ఈ కంపారిజన్ అనేది సహజంగా మానవ సహజం, అందరూ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మంచి చెడుల పైన కొంత పర్సంటేజ్ ఎవరు తక్కువ ఉంటే ఓకే ఇతను కొంత పర్సంటేజ్ తక్కువ అవినీతి చేశాడు, ఈ విధంగా ఉంది ఇతని పరిపాలన అనేసి కూడా అంచనా వేసుకుంటారన్నట్టుగా కూడా ఆయన ఈ టమాటా పుచ్చులను ఉదాహరణగా చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ టమాటా పుచ్చుల కథ కూడా చెప్పారని చెప్పుకోవచ్చు. ఇది అంతేననేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికలు మానేయమంటే ప్రజలు మానేస్తారా? మానేది కదా. టమాటాల విషయంలో కూడా అదే జరుగుతుంది. అంటే టమాటాల విషయంలోనే కాదు ప్రతి అన్నిట్లో కూడా ఇటువంటిదే వర్తిస్తుంది అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకు కేంద్రాన్ని అడగడానికి భయం ఉంటే అంటే భయం ఏంటి అంటూ కూడా ఆయన అనేదానికి కూడా ప్రశ్నించారు. అడగడానికి ఏంటి భయం? ఇంకేం కావాలి మనకి? మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మనం ప్రశ్నించే అధికారం మనకు ఉంది అంటూ కూడా మరోసారి గుర్తు చేశారు. అయితే చంద్రబాబు మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన 5 ఏళ్ళు ఆగడానికి అంటే అడగడానికి కూడా భయపడ్డారనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబు గారి పైన కూడా కేసులు ఉన్నాయి, అవి కొన్ని స్టేట్లో ఉన్నాయి, కొన్ని రకరకాల కేసులు, కానీ ఎక్కడా కూడా ఆయనవి ఎక్కువగా మనకు కనబడవు అన్నట్టుగా ఆయన ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఉండవు అనేది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అడగడానికి భయపడుతున్నాడనేసి కూడా ఉండవల్లి గారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అయితే జైలుకి వెళితే ఓడిపోతానడం అర్థరహితం, అంటే జైలుకి వెళ్ళిన ప్రతివాడు గెలుస్తున్నాడు అని కూడా చెప్పుకొచ్చారు. దానికి ఉదాహరణగా కూడా ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి రాగానే గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి రాగానే గెలిచారు, ఇవాళ చంద్రబాబు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు, అందరూ అదే అంటున్నారు, చంద్రబాబు కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు గెలుస్తాడు అని కూడా అంటున్నారు అని ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ ఇక్కడ కౌంటర్ వేయడం జరిగింది. దాంతో పాటుగా మన సుమన్ గారు కూడా ఏం చెప్పారు, నటుడు సుమన్ గారు కూడా అంటే టీడీపీ అంటే మన చంద్రబాబు నాయుడు గారు తనకు రాజకీయ గురువు అనేసి కూడా చెప్పడంతో పాటుగా ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో కనుక వెళ్ళినట్లయితే అంటే వెళ్తుంది కాబట్టి 100% ఈ పొత్తు సవ్యంగా సీట్ల సర్దుబాటు జరిగి రాజకీయంలో అంటే ఎలక్షన్స్ లో కనుక వెళ్ళినట్లయితే 100% ఈ రెండు పార్టీలు అంటే కూటమితో అలాగే బీజేపీని కలుపుకుంటారా లేదా కాంగ్రెస్ ని కలుపుకొని వెళ్తారని కాదు, కానీ ఈ రెండు పార్టీలతో పాటుగా కేంద్ర పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు దాదాపు బీజేపీతో ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఈ రెండు పార్టీలు కనుక కలిసి దీంతో బీజేపీ కనుక కలిసినట్లయితే 100% తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో 100% అధికారం అంటే గెలుస్తుంది 2024 ఎన్నికల్లో కూడా అని ఆయన జోషి చెప్పారు. దానికి తగ్గట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈ విషయాన్ని అయితే చెప్పారు. అంటే ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని కూడా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.